ఓదార్పు యాత్ర కోసం వైఎస్ జగన్ బయలుదేరి వెళ్లారు. తొలుత ఆయన ఏలూరులో పర్యటిస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను జగన్ ఓదార్చుతారు. ఆయన రాక కోసం పార్టీ శ్రేణులు, స్వచ్ఛంద సంస్థలు, అభిమానులు భారీ ఏర్పాట్లతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అనవసరమైన ఆడంబరాలకు పోవద్దని జగన్ కోరినా అభిమానులు మాత్రం ఓదార్పు యాత్రను ఘనంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. మరి కాసేపట్లో యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు సన్నద్దమయ్యారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి జగన్ అభిమానులు దారి పొడవునా భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఏలూరులో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరిస్తారు. వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. వైఎస్ జగన్ ఓదార్పు యాత్రకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గా ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా, చెప్పండి, జగన్ ఒక పక్క ఆదేశాలు కూడా చేయడం జరిగింది. ఎటువంటి హడావిడి లేకుండా నిర్వహించాలని సంకల్పించారు. కానీ ఇటు వైఎస్ అభిమానులు కావచ్చు, లేకపోతే ఇటు జగన్ అభిమానులు కావచ్చు, ఓదార్పు కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? థ్యాంక్ యూ మాధవ్. కొద్దిసేపట్లో కడప ఎంపీ యువ నేత వైఎస్ జగన్ కొద్దిసేపట్లో విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. భారీ ర్యాలీ 1000 వరకు వాహనాలు, అలాగే 1500 మోటార్ సైకిల్ ర్యాలీతోటి భారీ వైభవంగా ఊరేగింపుగా కార్యకర్తలు ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరిగింది. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన ఉన్నప్పటికీ కూడా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనాలన్నీ ఇప్పుడే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నట్లుగా మనకున్నటువంటి సమాచారం. నేషనల్ హైవే, జాతీయ రహదారి ప్రత్యేకంగా ఈ అభిమానుల తాకిడి కారణంగా ఒత్తిడితోటి పోలీసులు కూడా ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అయితే జగన్ ఇంకా ఈ కొద్దిసేపట్లో దాదాపు 3:30-3:40 ప్రాంతంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయం చేరుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ఇక్కడ మనం చూసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఇక్కడ ప్రస్తుతం జగన్ వెస్ట్ గోదావరిలో ప్రవేశించగానే ఏలూరు ఫైర్ స్టేషన్ అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రధాన కూడల వద్ద ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరణ చేస్తారు. అయితే ఈ ఆవిష్కరణ చేయడానికి ఇక్కడ ఉన్న ముందనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం దాదాపు 4:30 గంటల సమయం ఇచ్చినప్పటికీ కూడా ఒక గంటన్నర సమయం దాదాపుగా ఆలస్యం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఆయన ఇంకా గన్నవరం విమానాశ్రయానికి చేరుకోలేదు. ఇప్పటికే ఉన్నటువంటి వాహనాలు, భారీ పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తాకిడి విజయవాడ గన్నవరం విమానాశ్రయం అభిమాన కార్యకర్తల ఒత్తిడితో దిగ్బంధనం అయింది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతానికి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా విజయవాడ నేషనల్ హైవే నుంచి మినీ బైపాస్ వైపుగా కొన్ని వాహనాలు కూడా మళ్లిస్తున్నట్లుగా మనకున్నటువంటి సమాచారం. అయితే పోలీసులు జిల్లా ఎస్పీ బి బాలకృష్ణ చేసినటువంటి ఏర్పాట్లు కనుక మనం చూసినట్లయితే దాదాపు మొత్తం 55 మంది డిఎస్పీని, 55 మంది ఎస్పీని, 1300 మంది కానిస్టేబుల్, 44 మంది కూడా చేయడం జరుగుతుంది. జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా అట్లాగే దాదాపు ఏలూరుకు సంబంధించి ఏలూరు డివిజన్ పరిధిలో ఏలూరు డిఎస్పీ, 4 సిఐలు, 15 మంది ఎస్ఐలు, 350 మంది కానిస్టేబుల్, 20 మంది హోంగార్డులు, అలాగే నర్సాపురం డివిజన్ పరిధిలో ఒక డిఎస్పీ, 4 సిఐలు, 16 మంది ఎస్ఐలు, 400 మంది కానిస్టేబుల్, 150 మంది హోంగార్డులను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొవ్వూరు సబ్ డివిజన్ పరిధిలో ఎస్ఐలు, 300 మంది కానిస్టేబుల్, 1000 మంది హోంగార్డులు, అలాగే జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో ఒక డిఎస్పీ, 3 సిఐలు, 9 మంది ఎస్ఐలు, 150 మంది కానిస్టేబుల్, 70 మంది హోంగార్డులు. ఇది ఒక ఎంపీకి, ఒక కడప ఎంపీ జగన్ కు పోలీసులు ఏర్పాటు చేసినటువంటి భారీ బందోబస్తు ఏర్పాటుకు సంబంధించినటువంటి సమాచారం. ఇంత పెద్ద ఎత్తున పోలీసు బలగాలు జగన్ రక్షణ నిమిత్తం జగన్ పర్యటనకు జగన్కు వచ్చినటువంటి కార్యకర్తల తాకిడిని, అభిమానుల్ని నియంత్రించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం దాదాపుగా బయట నుంచి వచ్చినటువంటి 3 రోప్ పార్టీలతో కలిసి దాదాపు 3000 మంది కానిస్టేబుల్ ని ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పర్యటన కోసం వినియోగిస్తున్నారంటే ఏ విధంగా కార్యకర్తల అభిమానుల తాకిడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే 4:30 గంటలకు రావాల్సినటువంటి జగన్ దాదాపుగా 5:30 ప్రాంతం చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 42 కుటుంబాల్లో మొదటి విడతగా 4 కుటుంబాలని రాత్రి 9:30 కూడా ఆయన కలుస్తారు. ఈ ఇవాళ జరిగేటువంటి కార్యక్రమంలో దాదాపు 6 చోట్ల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను కూడా జగన్ ఆవిష్కరణ చేస్తారు. మాధవ్, థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గా.